ఊర్లో హల్లెలూయా మనకు క్షేమాన్ని ఇచ్చి నడిపిస్తున్న దేవునికి దగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. చదవబడినటువంటి కీర్తన భాగం నుంచి కొన్ని విషయాలు త్వరగా చూసి వాక్య భాగంలోకి మనం వెళ్దాం. 94వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారము చేయు దేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి నెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. చాలండి. అలాగే 18వ వచనం చదవండి. నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. చాలండి. హల్లెలూయా. ఈ 2 వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. ఎవరు రాశారో అంత స్పష్టత లేనప్పటికీ కూడా కీర్తనకారుడు తెలియజేస్తున్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2 విషయాలు మనకు అర్థమవుతుంది. ఏంటంటే భక్తిహీనులకు ఉండేటటువంటి ఆ యొక్క దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది, అలాగే భక్తి పరుల ఎడల దేవుని యొక్క క్రియలు లేకపోతే దేవుని యొక్క సహాయం ఎలా ఉంటుందో అతి స్పష్టంగా ఈ యొక్క కీర్తనలో కీర్తనకారుడు సెలవించిన రీతిగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. మొదట మనం చదువుకున్న రీతిగా యెహోవా ఏం చేస్తాడంటే ప్రతీకారము తీర్చు దేవుడు అంటున్నాడు. ప్రతీకారము చేసేటటువంటి దేవుడు అంటున్నాడు. ఎవరికయ్యా ప్రతీకారం చేస్తాడు అంటే దేవుని ఎడల భక్తిహీనముగా ఆత్మీయ జీవితం లేకుండా ఇష్టానుసారంగా నడిచే వారి ఎడల, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా తిరుగువాడి ఎడల, లేకపోతే దేవుని యొక్క ప్రజలకు వ్యతిరేకంగా నిలబడి వారి ఎడల దేవుడు ఏం చేయ దేవుడు అంటున్నాడండి ప్రతీకారము చేయు దేవుడు అంటున్నాడు. లేకపోతే హీనుల ఎడల ప్రతీకారం చేయు దేవుడు అంటున్నాడు. అలాగే 18వ వచనంలో మనం చూసినట్టుగా భక్తి పనుల ఎడల ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే కృప చూపు దేవుడే ఉంటున్నాడు. కృప చూపి భక్తి పనులను ఇంకా బలపరచు దేవుడే ఉంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈ యొక్క 2 కోణాల్లో లేకపోతే ఈ యొక్క 2 లక్షణాల్లో దేనికి మనము ప్రాధాన్యత ఇస్తున్నాం? మన యొక్క జీవితంలో భక్తిహీనత ఎక్కువగా కనిపిస్తుందా, లేకపోతే భక్తి జీవితము లేకపోతే ఆత్మీయత మన యొక్క జీవితంలో ఎక్కువగా కనిపిస్తుందో మనం పరీక్షించుకోవాల్సిన వారు వింటున్నాం. మనము భక్తిహీనమైతే ఇక్కడ రాయబడినటువంటి కొన్ని మాటలు మనకు తెలియపరుస్తుంది. 4వ వచనం చదవండి. భక్తిహీనుల యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయవారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించట లేదు అనుకుని యెహోవా వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు, నీ స్వాస్యమును బాధించుచున్నారు. చాలండి. హల్లెలూయా హల్లెలూయా. భక్తిహీనులు ఏమనుకుంటున్నారంటే యెహోవా చూడడం లేదు, యెహోవా ఏమీ చేయడం లేదు కదా, వారి యొక్క ప్రజల మీద మనం పడిపోయినా కానీ, లేకపోతే దేవుడికి వ్యతిరేకంగా తిరిగినా కానీ, దేవుడిని విడిచిపెట్టి మనము తిరిగినా కానీ మనకేమీ కావడం లేదు కదా, కనుక ఇక మన ఇష్టానుసారంగా మనం తిరిగేద్దాం అన్నట్టుగా ఆలోచన చేసుకుని వారు ఏం చేస్తున్నారంటే వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దేవునికి భయపడక, దేవుని యొక్క ప్రజలకు భయపడక, దేవుని యొక్క సేవకులకు భయపడక, లేకపోతే దేవునికి ఇవ్వవలసిన ఘనతను ఇవ్వక వారి ఇష్టం వచ్చినట్టు ఆ యొక్క పై వచనంలో మనం చదివిన రీతిగా వారు వదలచ్చు, కఠోరమైన మాటలు పలుకుచు, దోషము చేయవారందరూ బెంకములాడుకుంటున్నారు. అంటే వారి గురించి వారు గొప్పలు చెప్పుకునే రీతిగా దేవుణ్ణి ప్రతి ఒక్క మనిషి గణపరచవలసింది ఎవరినాయి అంటే దేవుణ్ణి తన యొక్క జీవితంలో ఖచ్చితంగా ఏం చేయాలి, గణపరచవలసిన వారు ఏంటున్నారు. అయితే భక్తిహీనులు చేసేటటువంటి పని ఏంటంటే వారి గురించి వారు గొప్పలు చెప్పుకోవడం, వారి గురించి వారికే ప్రాముఖ్యతలు ఇచ్చుకోవడం, దేవుణ్ణి విడిచిపెట్టి తిరగడము, దేవుని ప్రజల పైన దేవుని పైన వారు వ్యతిరేకంగా తిరగడము, వీరందరూ ఏం చేస్తున్నారంటే చేస్తూ ఉన్నట్లుగా, లేకపోతే దేవుడు చూడడం లేదు కదా అని ఇంకా కొంతమంది అయితే ఇంకా ప్రబుద్ధులే ఉంటున్నాయి, ఇంకా దేవుడే లేడు కదా అని చెప్పి
ప్రజల మీద వారు ఏం చేస్తున్నారంటే అండి, ఇక్కడ కీర్తన అంతా మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా అధిపతులైన వారు, ప్రజల మీద అధికారులైన వారు కూడా ఏం చేస్తున్నారంటే అండి, దేవుని యొక్క ప్రజలను వారి ఇబ్బంది పెంచినట్లుగా, శ్రమల పాలు చేస్తూ ఉన్నట్లుగా, వారిని వేధిస్తున్నట్లుగా ఈ యొక్క కీర్తనలో మనము మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు వారి పట్ల ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ప్రతీకారము చేయు దేవుడు అంటున్నాడు, ప్రతీకారము తీర్చు దేవుడు అంటున్నాడు. మన పక్షంలో నిలవబడి ఆయన ఏం చేస్తాడంటే దుష్టుల మీద వ్యాజ్యమాడు దేవుడు అని దేవుని యొక్క లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే వారు ఏం చేస్తున్నారు అంటే 7వ వచనంలో మనం చదివినట్లయితే విధవరాండ్రును చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు, జనులలో పశుప్రాయులారా దీన్ని ఆలోచించుకుని, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులగుదురు. చెవులను కలుగ చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, అన్ని జనులను శిక్షించువాడు, మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధి మంతులవుదురు, లేకపోతే బుద్ధి తెచ్చుకుందరు, ఎప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకుందరు. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసి కూడా కొంతమంది ఏం చేయడం లేదంటే బుద్ధి తెచ్చుకోవడం లేదు. లోకంలో పరిస్థితులు చూసి కూడా కొంతమంది జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. లోకంలో పరిస్థితులు చూసి కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుని పైన ఆధారపడలేనటువంటి పరిస్థితి. కొంతమంది లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసి కూడా దేవుని యొక్క సన్నిధికి రాలేనటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నారు. వారిని అందరినీ దృష్టించి కీర్తనకారుడు అంటున్నాడు, ఇంకెంతకాలం మీరు మందబుద్ధులాగా, బుద్ధి లేని వారిగా, బుద్ధిహీనులుగా ఇంకెంతకాలం బ్రతకరు? ఇంకెప్పుడు మీరు బుద్ధి తెచ్చుకుంటారు, బుద్ధిమంతులు అవుతారని కీర్తనకారుడు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి మనం ఎట్లా ఉన్నాం? దేవుని యొక్క సన్నిధిలో, లేకపోతే పరిస్థితులను చూసి ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనలో మనం ఎదుగుటకు, ఆయన పైన ఆధారపడటకు మనము మనసు నిలుపుతున్నామా? లేకపోతే ఈ యొక్క భక్తిహీనుల పైన వచ్చేటటువంటి శిక్షకు మనము కూడా పాత్రం అవుతున్నామా? మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు అంటున్నాం. మనము కనుక దేవుల్లో నిలవబడగలిగితే, మనము ఆయన పైన ఆదుకోనగలిగితే, ఆయన పైనే మన యొక్క భారము వేయగలిగితే, మన యొక్క కాలు జారినని మనం అనుకున్నగా, లేకపోతే మన యొక్క కాలు జారిన పరిస్థితిలో ఎవరు మనల్ని చేయి విడిచినా కానీ, ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా కానీ, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కృప చేత మనం బలపరచు దేవుడు అంటున్నాడు. అలాగే 19వ వచనం 2వ లైన్లో మనం చూసినట్లయితే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునికి ఏం చేస్తుంది? నెమ్మది కలుగజేస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తుందంటే మన భక్తి పరులుగా ఆత్మీయ జీవితాన్ని మనం సంపాదించుకొని దేవుని వైపు దృష్టించి మనం నడవగలిగితే, మన యొక్క కాలు జారిన కానీ ఆయన యొక్క కృపతో మనం ఏం చేస్తూ ఉంటాడు? నిలవ పెట్టి నడిపించేటటువంటి దేవుడు అంటున్నాడు. మన యొక్క కృపదల్లో కూడా ఆదరణ కలిగించి, ఇక 20వ వచనంలో మనం చూసినట్లుగా, కట్టడం వల్ల కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగున, దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. అంటే భక్తిహీనులకు కలిగేటటువంటి ప్రతిఫలాలు ఆయన చెప్తూ, అలాగే భక్తి పరులకు కలిగేటటువంటి ప్రతిఫలాలు ఏంటని, లేకపోతే భక్తి పరులు ఎలా దేవుడు చూపించేటటువంటి వాత్సల్యత ఎంత గొప్పది అని ఇక్కడ భక్తుడు యొక్క కీర్తనకారుడు మనకు సెలవుస్తున్నాడు. కనుక ఎటువంటి కోణంలో ఉంటున్నాం? మనం భక్తిహీనత యొక్క కోణంలో ఉంటే మనము బుద్ధి తెచ్చుకుని దేవుని వైపు తిరుగుదాం. ఒకవేళ భక్తి పరులుగా ఆత్మీయ స్థితి ఉన్నా కానీ మనము కృంగుదలకు లోనవుతుంటే, ఈ మాటను బట్టి లేకపోతే దేవుని బట్టి మనం బలపరచబడి, మనము ప్రోత్సహించబడి మన యొక్క జీవితంలో ముందుకు సాగి దేవునికి ఘనత తెచ్చేవారుగా మనము సాగుదము గాక. దేవుడి యొక్క లేఖనము దీవించును గాక. ఆమేన్.
నీ పైన భారముంచి సాగిపోదును, నీ పైన భారముంచి సాగిపోదును. తీరం వైపుగా గమ్యం చేరగా, తీరం వైపుగా గమ్యం చేరగా, ఆదుకో యేసయ్యా నీవే నడిపిస్తుండగా, ఆదుకో యేసయ్యా నీవే నడిపిస్తుండగా. నీ పైన భారముంచి సాగిపోదును, నీ పైన భారముంచి సాగిపోదును. హల్లెలూయా. మంచిది. సమయంలో వాక్య భాగంలోకి మనం వెళ్దాం. అందరం దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క మహాకృప చేత ఆయన సంధానం చేరే గొప్ప భాగ్యాన్ని పిల్లల ప్రభు మనకు అనుగ్రహించున్నారు. దినాలు చాలా పిల్లలు భయంకరంగా ఉన్నాయి, మనకు తెలుసు. ఎక్కడ చూసినా నెమ్మది అనేది పిల్లలు ఏమాత్రం కూడా కనపడటం లేదు. పిల్లల ఈ పరిస్థితి ఒక మూల, ఒక ప్రాంతంలో పిల్లలు ఏమండి ఏమాత్రం కూడా లేదు. ఒక దేశంలోనూ పిల్లలు ఏమండి ఏమాత్రం కూడా లేదు. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భయంకరమైన సమస్య. కానీ ఆ దేవుని యొక్క మహాకృప చేత ఆయన కృపలో భద్రపరచబడి ఆయన సంధానంగా చేరే అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మంచిది. ఈ సమయంలో పిల్లలు మనం లేఖనం చేసి వాక్యం ధ్యానిస్తాం. చూడండి, మత్తయి శుభవార్త, అపోస్తలుడైన మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుంచి చదవండి. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా ధోని దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. చాలా అందరం దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రభు లేఖనం ద్వారా మనతో మాట్లాడి మనం బలపరిచి ప్రార్థన చేద్దాం. అందరం దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ప్రార్థన సకలం సూదములు కాడబుతుడే నువ్వు మా పరమ తండ్రి, మీ పరిశుద్ధనామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. దైవ దేవుడా, కృపగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తుతి వందనాలు ప్రభా. ఈ భయంకరమైన కరోనా దినాల్లో నా తండ్రి ప్రభా, అయ్యా నాకు మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా మమ్మల్ని అయితే సజీవులుగా ఉంచి నీ సన్నిధిగా ప్రభు ఈ కృతాంతరం ఉంచి నీ భాగ్యం దయచేస్తున్నారు. సమయంలో ప్రభు లేఖనం తెచ్చాము. లేఖనం మీద మేము నీ బిడ్డలు ఇచ్చిన వాడిని రాసు దైవ కృతో నీ లేఖనం నుంచి నాతో మాతో మీరు మాట్లాడి నీ స్వరం వినిపించిన అనుభవములు మీరు బలపరచమని ప్రభువు మీ సన్నిధిలో ఉన్నాం. నీ కృప మాకు అధికపరిచితండి. కరోనాను నాయన లయపరిచి సమస్త క్షేమను గ్రహించమని యేసయ్య పెట్టడం చురాను మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చున్నామందరం స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. పిల్లల ఇక్కడ లేఖనాన్ని మనం చూసినప్పుడు ఈ లేఖనంలో కనబడుతున్న పిల్లల విషయం, యేసు ప్రభువు ఈ లోకంలో నరరూపధారుడిగా ఉన్నప్పుడు ఆయన తన శిష్యులను పిల్లలు వీడ్కొల్పి అద్దరికి మీరు ముందుగా వెళ్ళండి, వెనక నేను వస్తానని చెప్పి పిల్లలు వారిని ఏం చేశాడు, పంపించేశాడు. ఆయన యథాప్రకారంగా గెచ్చమని పిల్లలు ఏమండి ఆ తోటలోకి వెళ్ళి అందులో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన ఇంకా
అనవాయి ప్రకారం పిల్లలు ఆయన ఏం చేస్తున్నాడు, ఎప్పుడు ఆయన రాత్రులు ప్రార్థన, ఎక్కువ శాతం ఆయన ప్రార్థన చేస్తూ పిల్లలు ఏమండి ఆ యొక్క నడి రాత్రి వరకు ఉండిపోయారు. అయితే శిష్యులు పిల్లలండి ఆ యొక్క సముద్రంలో పిల్లరా దోణిలో ప్రయాణమై వెళ్తున్న వీళ్ళకి పిల్లలు ఏమండి గొప్ప తుఫాను వచ్చి పిల్లలు అలా ఈ యొక్క తుఫాను చేత పిల్లలు ఈ యొక్క నామ మునిగిపోయే పరిస్థితి, చాలా గలిబిలి పిల్లలు ఏర్పరచబడి ఉంది. ఆ గలిబిలిలో పిల్లరా ఏం చేయాలి తోచడం లేదు. అలాగే సరే పిల్లలు ఏమండి వారు కూడా ఈ జాలరు లేనందున అది వారికి అనుభవపూర్వకమైందే కనుక వారికి అనుభవంలో ఉన్న విషయమే కాబట్టి తొందరపడకుండా పిల్లలుగా జాగ్రత్తగా అందరికి పోవడానికి ప్రయత్నం చేద్దాం అనుకున్నట్టుగానే వారు ప్రయత్నం చేస్తున్నారు అందరికి వెళ్ళిపోవడానికి. అయితే దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, ఈ లోపల నడి రాత్రుల్లో దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, ఒక తెల్లటి ఆకారం నీటి మీద నడుస్తూ వస్తుంది. స్తోత్రం చెబుదాం హల్లెలూయా. ఎప్పుడైతే తెల్లటి ఆకారం నీటి మీద నడుస్తూ వస్తుందో దేవుని బిడ్డలారా దూరం నుంచి చూసిన వీళ్ళందరూ కూడా అదుగో భూతం అనుకున్నారు. ఏమనుకున్నారు చెప్పండి? అది భూతం అనుకున్నారు. అది భూతం అనుకుని భయపడినప్పుడు దేవుని బిడ్డ జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన వాడు ఆయన అన్నాడు, పిల్లలారా భయపడదు నేనే అన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎప్పుడైతే పిల్లలారా భయపడకండి నేనే అని చేసి అన్నాడు, పిల్లరా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. వెంటనే ఆయన గాలిని నీటిని గద్దించాడు, అది మిక్కిలిమాలం అయిపోయింది. దూరం నుంచి చూసే పిల్లల కాస్త దగ్గరికి వెళ్ళి చూసేసరికి, ఆయన దగ్గరకు వచ్చి చూసేసరికి పిల్లరా ఈ యొక్క గాలి నీరు ఎప్పుడైతే పిల్లల సద్దుమణిగాయో అప్పుడు పేతురు చూసి వైనం గట్టి, ప్రభా నీవైతే నీళ్ళ మీద నడిచి నేను రావచ్చా? నువ్వు నడుస్తున్నావు కదా నీటి మీద. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నువ్వు నీటి మీద నడుస్తున్నావు యేసయ్యా, మేము కూడా నీటి మీద రావచ్చయ్యా బాబాయా నేను యేసు అడిగితే ఎప్పుడైతే పిల్లలు ఈ మాట ప్రభుని అడిగారు, ప్రభు అన్నారు అలాగే రమ్మని చేసి అన్నాడు. ఎప్పుడైతే ప్రభు రమ్మన్నాడు ఆశ్చర్యమైపోయింది పిల్లలు పేతురికి. అవును నా ప్రభు నీళ్ళ మీద నడిస్తే నేను ఎందుకు నడవకూడదు? నేను నడుస్తాను, నేను నడవగలను అని అనుకున్నాడు. ఎందుకంటే నా ప్రభు నడుస్తున్నాడు, మా నాయకుడు నడుస్తున్నాడు, మా నాయకుడు బలవంతుడు, మా నాయకుడు శక్తివంతుడు, మా నాయకుడు నడిచేటప్పుడు మేము ఎందుకు నడవలేము అని ధైర్యమతంలోకి వచ్చింది, విశ్వాసమతంలోకి వచ్చింది. తను నీటి మీద నడవాలనే ఆశ అతనిలో పిల్లలేండి కలిగింది. ఆ నీటి మీద నడవటానికి పిల్ల కాలు బయట పెట్టాడు, నీటి మీద పేతురు నడిచాడు. దేవునికి స్తోత్రం కలిగినగా హల్లెలూయా. 2 సార్లు స్తోత్రం చెప్పండి. దేవుడి సంగమా, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. ఒక పిల్లని ఈ విషయాన్ని ఇప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి అద్భుతాలు ఎందుకు చేశాడు? ఇలాంటి ఆశ్చర్యకార యేసు ప్రభువారికి ఈ భూమి మీద ఉన్నప్పుడు చాలా అద్భుతాలు చేశాడు. అవన్నీ కూడా ఇందులో లిఖించబడలేదు, కొన్ని మాత్రమే పిల్లల దృష్టాంతరములుగా లిఖించబడ్డాయి. వాటి వెనుక పరమార్థం చాలా దాగి ఉంది. దాన్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఓడ ప్రయాణంలో మనం వీడ్కొలిపాడు అని రాయబడింది. ఓడ ప్రయాణం దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. పిల్లలది జీవితం అనే పిల్లలేమండి ప్రయాణమైనది. సముద్రంలో పిల్లల ప్రయాణం అంటే సంసార జీవితం లేక ఈ లోకంలో పిల్లలు ఏమని చెప్పండి ప్రయాణమై ఉన్నది. ఈ ప్రయాణంలో పిల్లలు అనేకమైన తుఫాన్లు ఎదురవుతూ ఉంటాయి, అనేకమైన కష్టాలు ఎదురవుతుంటాయి. కడుపులో నీళ్లు కదలని పరిస్థితి ఏమాత్రం కూడా ఉండదు. పిల్లరా ఏమంటే ఇది రోజు క్షేమంగా ఉన్నాం, జీవితం అంతా క్షేమంగా వెళ్ళిపోతుంది, అంతా కూడా సుఖంగా ఉంటుంది అని అంటే మన బ్రతుకు ఇంతే అని చెప్పుకోవడానికి లేదు. లేదా పిల్లలు ఏమండి పిల్లరా ఇంతే బాధగా పిల్లరా ఇంత సుఖం వచ్చేస్తుంది, ఈ సుఖంలో పిల్లలు రాబోయే దాంట్లో సుఖం ఉంటుంది అని పిల్లలు ఆలోచించిన అవసరం లేదు. ఎప్పుడు ఏది ఎలా మారుతుందో చెప్పలేదు. దేన్నైనా సరే ఎదుర్కోవడానికి సంసిద్ధులుగా ఉండాలని లేఖనం మనకు తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగు హల్లెలూయా. 2 సార్లు స్తోత్రం. కనుక పిల్లలు ఆయన వీడ్కొలిపాడు అంటే వెళ్ళమన్నాడు, ప్రయాణం చేయమన్నాడు, ఆగిపోవద్దన్నాడు, సాగిపోమని చెప్తున్నాడు. మన జీవితంలో అనేకమైన కష్టాలు ఎదురవుతుంటాయి. అవి పిల్లలు ఏమండి ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, లేక ఆరోగ్య ఇబ్బందులే కావచ్చు, లేక దేవుని బిడ్డలారా అనేకమైన సమస్యలే కావచ్చు. ఏనైనా కానీ వస్తా ఉంటాయి, రాకుండా అయితే అందులో మునిగిపోకుండా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. యేసు ప్రభువు చెప్పారు, పాములు వివేకులను పాములు వలె నిష్కపటులై ఉండండి అయ్యా అని ప్రభు చెప్పాడు. అలాగే లోకంలో జీవించాలి. మన పయనాన్ని పిల్లలేవండి ఆగిపోయకూడదు. పిల్లల వెళ్తూనే ఉండా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. 2 సార్లు స్తోత్రం. ఎందుకంటే మనకు పిల్లల జీవితాన్ని ఇచ్చిన వాడు మనం నడిపించగలిగిన సమర్థుడై ఉన్నాడు. స్తోత్రం చేద్దామా? 2 సార్లు స్తోత్రం చేద్దామా? దేవుని బిడ్డలారా ఆయన చాటు చూడండి. పిల్లరా
మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ నుంచి చదవండి. మత్తయి 11:28 నుంచి చదవండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండోసారి పైకి స్తోత్రం చెప్పండి. ప్రభు అంటున్నాడు, వచ్చి నా కాడెత్తుకోండి, నా కాడి సులువుగాను తేలిగ్గా ఉంటుంది. నేను నా యొద్ద నేర్చుకోండి, ఏం చేయాలో ఎలా చేయాలి నేను నేర్పుతాను. అలాగ మీరు సాగిపోయినట్టయితే మీకు ప్రాణములకు ఏం కలుగుతుంది? విశ్రాంతి కలుగుతుంది. ఎప్పుడు సేవ, ఎప్పుడు బాధ, ఎప్పుడు నీకులు, ఎప్పుడు ఇబ్బందులే, ఇంతేనా బ్రతుకు అన్నట్టుగా ఉండదు. మార్పు ఏర్పడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. రెండోసారి పైకి స్తోత్రం చెప్పండి. కారణం ఏంటంటే ఈ జీవితాన్ని నీకు ఇచ్చిన దేవుడు దాన్ని నడిపించగలిగిన సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే భక్తుడు అంటాడు, నన్ను నడిపించు చుక్కాని నీవే కదా, నీవే కదా, నన్ను కాపాడు దుర్గంపు నీవే కదా, నీవే కదా, నన్ను నడిపించు చుక్కాని నీవే కదా, నీవే కదా, నన్ను కాపాడు దుర్గంపు నీవే కదా, నీవే కదా, నాకు సత్యం బెగా, నాదు శివం బెగా, నేను పయనించు మార్గం బెగా, నిన్ను నడిపించు యేసువా, నేను ప్రయాణించు మార్గం బెగా, నన్ను నడిపించు యేసువా. జీవిత యాత్రలు నాకు గురి నీవేగా, నీకు సాటి ఎవ్వరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించు యేసువా. హల్లెలూయా. ఎన్నిస్తాంపైకి స్తోత్రం. దేవుని బిడ్డలారా, జీవితంలో అనేకమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఏం చేసే తాడుకుని జీవితాన్ని ఏం చేసుకోవాలండి? నడిపించు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఓ పిల్లయ్య, అది ఎలాగో సాధ్యమవుతుందంటే పిల్ల దేవుని మాట ప్రకారం ఈ లోకంలో మనం చేస్తే, ఆయన కాడిని ఎత్తుకుంటే ఏం చేస్తే అంటే, నా కాడి ఎలా ఉందంటాడు? ఏమండి? తేలికగా ఉందంటాడు. సులువు, నా భారము ఏమండి? నా కాడి సులువుగాను, నా భారము తేలిక. ఆయన భారం అంతా తేలిక. అంటే ఈ జీవితం అంతా ఎలా ఉంటుంది? చాలా తేలిక. పిల్లలు ఏమండి? పూర్వం మనం చూస్తే ఏం చెప్పారు? సంసారం ఎదడం కన్నా సముద్రం ఎదడం మంచిది. సమాసత్వంలో కలిసిపోయారు. అన్ని వదిలేసి పట్టుకున్న వాళ్ళు కన్నా వాళ్ళు ఆస్తిపోతులు లేదే ప్రభావాలు చెప్పడం లేదు. నా కాడి ఎలా ఉంది వచ్చినాడు? దేవుడు వెళ్ళాడు. సులువుది, తేలికయ్యా, తేలికనాడు. అందుకే నీటి మీద నడిచి చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ జీవితాన్ని ఏర్పరిచి అదే జీవితంలోకి ఆయన వచ్చి నడిపించి చూపించాడు. 33.5 సంవత్సరాలు నడిచాడు. అందుకే నడిచిన వాడే చెప్తున్నాడు, నడిపిస్తాను రమ్మంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది కాదు అని చెప్పుకోవడం కాదు. నా మాట వాస్తవం అని చేసి పిల్లరా ఆయన అతి స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని పిల్లలు ఆలోచన చేయండి. ఈ జీవితం పిల్లలు ఆయన ఇచ్చింది. ఈ జీవితంలో ఆయన నడిచి పిల్లలు చూపించాడు. నా జీవితం, నేను ఇచ్చిన జీవితం కష్టమైంది కాదు అని చెప్తున్నాడు. మన దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. మనుషుల పిల్లలు ఈ జీవితాన్ని జీవించేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? పిల్లలు అంటే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. నువ్వు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించావు, ఎంత సంపాదించావు, ఎంతమంది పిల్లలున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఇది కాదు చూసుకోవాల్సింది. ఆయన చెప్పినట్టుగా ఈ లోకంలో నీ జీవితాన్ని నడిపిస్తున్నావా లేదా? ఆయన చెప్పినట్టుగా నువ్వు నడిపిస్తున్నావా లేదా? దేవుని బిడ్డ ఆయన చెప్పినట్టుగా మనం నడిపిస్తే మన జీవితం ఎలా ఉంటుందండి? తేలిగ్గా ఉంటుంది. కానీ లోకానికి పిల్లలు కష్టంగా ఉండాలి. కానీ కారణం ఏంటంటే ఆయన ఎవరో తెలియటం లేదండి. చూడండి, ఈ
వాళ్ళలో ఈ ధోనిలో ఉన్న వాళ్ళందరికీ కూడా యేసు ఎలా కనపడ్డాడు? అవుతున్నాడు. మొట్టమొదటి పిల్లలు నీ జీవితం నీకు తేలిగ్గా ఉండాలంటే యేసు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఆయన నీకు స్పష్టంగా కనబడితేనే కానీ, ఆయన స్పష్టంగా తెలుసుకుంటేనే కానీ నీ జీవితం యొక్క పిల్లలు ఏమండి ఆ తేలిక ఏంటో నువ్వు తెలుసుకోలేవు. నీ జీవితాన్ని అలాగ పిల్ల సన్మార్గంలో నువ్వు నడిపించుకోలేవు. మొట్టమొదటి ఆయన ఎవరో ఏంటో అంతా కూడా తెలుసుకోవాలి. దేవుని బిడ్డల స్పష్టంగా తెలుసుకోవాలి. ఏదో మబ్బుల్లో చూడడం కాదు ఆయన్ని. ఎలా చెప్పండి? మబ్బుల్లో చూడడం కాదండి, దూరం నుంచి చూడగా దగ్గర నుంచి స్పష్టంగా చూస్తే దేవుని బిడ్డల రావచ్చు. పేతురు అంటున్నాడు, అయ్యా నీవైతే నేను రావచ్చా అని. రావచ్చు. నీకోసమే ఇదంతా కూడా, మిమ్మల్ని నడిపించడానికి ఇదంతా కూడా నిజమే. ఆయన పిల్లల నుండి మనల్ని నడిపించే పిల్లల గొప్ప నాయకుడై ఉన్నాడు. ఆయన మనం నడిపించగలిగిన సమర్థుడైనాడు. ఆయన పిల్లలు నడవదగిన పిల్లలు ఏమైనా మార్గాన్ని మనకి ఏర్పాటు చేశాడు. నరజాతికి నడవలేమని చేసి మాత్రం కూడా అనుకోకూడదు. పిల్లలు కష్టంగా ఉందని చేసి అనుకోకూడదు. అయ్యో ఇంకు ఇబ్బందిగా ఉంది, ఇలాగైతే ఎలాగా, ఇలా నీతులు నడిస్తే, ఇలాగ పిల్లలు నడిస్తే ప్రజలందరికీ దూరం అయిపోవాల్సి వస్తుందేమో, అయ్యో ప్రజలందరూ వదులుకోవాల్సి వస్తుందేమో అని పిల్లారా, ఈ లోకాచారాలు, ఈ లోకాలంకరణలు, ఈ లోక భోగాల కోసం పిల్లారా దేవునికి దూరం అవ్వకూడదండి. ప్రభు చెప్తున్నాడు, దేవుని సంగమా దేవుని వీళ్ళ రావచ్చు నా నిమిత్తము అన్నదమ్ములైన ఆస్తి కోసం అక్క చెల్లెలైన పిల్లలు విడిచిపెట్టువాడు తిరిగి మరలా వాటిని పొందుకుంటాడు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. రెండు స్థాపకి స్తోత్రం. వారి కోసం నువ్వు ప్రభుని విడిచిపెడితే నువ్వు పనికిరావు. నువ్వు ప్రభు కోసం మనం విడిచిపెట్టావు అనుకో, నీవే ఒక పిల్లరేవండి ఒక స్తంభమై పిల్లరా, అనేకులు పిల్లరా నీ ఎదురు చేరడానికి నిన్నే ఒక కేంద్రంగా నిలబెడతారు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. ప్రతి వారు కూడా ఈ రోజులు ఏం చెప్తారు ఏమంటే మేము ఫలానా వాళ్ళు చదువుకండి, ఫలానా వాళ్ళు తాలూకాన్ని చేసి పిల్లలు చెప్పుకుంటుంటారు. కానీ అలా కాదండి. ఓ పిల్లరా మనల్ని ఎలా నిలబెడతాడంటే మన తాలూకాన్ని ఇతరులు చెప్పుకునే విధంగా మనల్ని నిలబెట్టి దేవుడై ఉన్నాడు. అటువంటి గొప్పవాడు నీ దేవుడు. దేవుడికి స్తోత్రంగా. నేను సృజించేవాడు, నీకు జీవితం ఇచ్చేవాడు పిల్లలు అంత గొప్ప పిల్లలు ఆలోచన ఉన్నాడు. ఎవరి పేరు చెప్పు బ్రతకాల్సిన పని నీకు లేదు, నీ పేరు మీదే పిల్లరా ప్రజలందరూ చెప్పుకున్నాడు. అంత నీవు యెహోవా నామం పేరిట పిలువబట్టి చూసి జనులందరూ భయపడతారు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. రెండు స్థాయికి స్తోత్రం. దేవుని బిడ్డలను ఆలోచించే భయపడకపోతే నీ ముందేదైనా అప్పుడు తోక జాడిస్తే నేలకేసాను బాధేస్తాడు. ఆయన చూసుకుంటాడు. అందుకే పిల్లరా లేఖనంలో ఏం చెప్పిందాక వాక్యం ఏముంది చెప్పండి? చిన్నయ్య గారు చెప్పిన వాక్యం ఏంటి చెప్పండి? ప్రతీకారం తీర్చుకునేదాన్ని ఏమైనా అసలు ఆయన చెప్పినట్టుగా దాన్ని జీవితాన్ని నడిపించుకోబో ఎవరు వచ్చినా ఆయన చూసుకుంటాడు. ఆయన నమ్మదగిన వాడు. ఎవరైనా చూసుకుంటారని చేసి నువ్వు వదిలేసామనుకో, ఎవరైనా మనకి ఏమన్నా మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పారని చేసి అలా మాట ప్రకారం చేసామనుకోండి, ఆ తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? మనకి ఏం తేడా వచ్చింది ఎప్పుడు నేను గట్టిగా ఉండదంటవా అని చేసి అంటే తిరగబడి. కానీ అలాంటి అలా కాదండి, అయినా అలాంటి వాడు కాదు. 600 అయినా 106 సముద్రమైనా పర్వతాలైనా గుట్టలైనా పిల్లల అగ్నైనా చివరకు దేవుని బిడ్డల ఆలోచించండి పిల్లరా, గాలి నీరైనా సరే నీ ముందు పిల్ల తొలగింప చేస్తాడు. దేవునికి స్తోత్రంగా. ఆరిన నేల నీ ముందు ఏర్పాటు చేసి నడిపించగలిగిన సమర్థుడై ఉన్నాడు. నీకు ఈ జీవితం ఇచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమి తిందువా, ఏమి త్రాగువా, ఏమి ధరించుకో, దాని గురించి నువ్వు ఆలోచించదు. అంతా ఆయన సిద్ధపరిచేశాడు. అంతా పిల్లలు ఆయన ఏర్పాటు చేసేసాడు. నువ్వు చేయాల్సిందలా ఆయన చెప్పుకున్నట్టుగా చేయడానికి నిత్యము నీ మనసును పిల్లనే ఉండి పిల్లరా ధృవీకరించుకుని పిల్లరా ఆ విధంగా సాగిపోతూ ఉండాలి. నీ మనసులో పిల్లరా నిశ్చయించుకుని పిల్ల నిర్ణయించుకుని నేను ఆయన చెప్పినట్టుగా నచ్చే నా మనసులో ఆయన వ్యతిరేకమైన ఆలోచన ఏది రాకూడదు. నాలో ఎటువంటి అపవిత్రత ఉండకూడదు. నేను పవిత్రంగా ఉండాలి. పవిత్రమైన ఆలోచన, ఆయన చిత్తానుసారమైన ఆలోచనలే నాకు ఉండాలి. ఆయన చిత్తానుసారమైన జీవితమే నాలో ఉండాలి. ఆయన వైపు చూస్తూ మనం సాగిపోయే వారం కావాలి. అలాగ మనం ఉంటే దేవుని సంగమా దేవుని బిడ్డలారా అటువంటి వారమై మనం ఉంటే పిల్లరా దేవుని యొక్క పిల్లరా ఆ దీవెన ఏదో మనం చూడగలుగుతాం. మనం పిల్లర అనేకులకు పిల్లరా ఆశ్రయం అవుతాం. అని మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడతాం. ప్రభు చెప్పాడు కదా, ఏమన్నాడైనా నిన్ను బట్టి భూలోక వంశములన్నీ పిల్లరా ఇశ్రాయేలు సుమారు 36,35,00,000 పైగా జనం వారి మధ్యలో పిల్లలు తెగులు వచ్చేసి పిల్ల ప్రజలు చంపేస్తామంటే అహరోను గారు దోపాత్ర చేత పట్టుకుని ఆ తెగులు ఇలా వస్తుంటే ఆ మధ్యలో నిలబడ్డాడు. అంటే అక్కడికి అయిపోయింది. ఇక్కడ వీళ్ళందరూ చచ్చిపోయారు, వాళ్ళందరూ మిగిలిపోయారు. చూసారు ఆ తెగులకి పిల్లల దోపాత్ర పట్టుకుని ఏం చేశాడు? మనం వాళ్ళ కాపాడుకోగలం. రోజు భయం దేవుని బిడ్డల ఆలోచన. ఎంత భయం అంటే దేవుని బిడ్డల ఆలోచించే
మీరు ఇలా పెరుగుతుంటే నాకు భయం వేస్తారు. మీరు పిల్లలు పంపించారు, మిగతా వాళ్ళు వచ్చేస్తారు, ఇలా ఎక్కడ కూర్చోవాలో నాకెంత భయం వేస్తారు. దేవుని బిడ్డలారా, అంత పరిస్థితి రోజున దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఏమంటే నిజమే రక్షించండి నీ పరిస్థితి. కారణం ఏంటి? ఎందుకు ఈ పరిస్థితి అంటే నువ్వు బలహీనుడుగా ఉన్నా. ఈ రోజు పిల్లలు దేవుని కృప చేతి ఆరాధన జరుగుతున్నాయి. ఆరాధన జరగని పిల్లలు ఎంతోమంది, అయ్యా 3 నెలల నుంచి ఆరాధన లేదండి, 3 నెలల నుంచి ఆరాధన లేదు. మనం చాలా నయమండి. దేవుని బిడ్డలారా ఆలోచన. కొంతమంది పాపం లేచి రాలే కానీ వీళ్ళు 1 గంట వరకు వస్తానే ఉంటారు, వచ్చి ప్రార్థన చేయించుకుని పిల్లలు ఏమండి వెళ్ళిపోతున్నారు. అలాగే పిల్లలు ఏమండి వస్తున్నారు, మంచిది, చాలా సంతోషం. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అయితే బలవంతులము కావాలి. మన జీవితాన్ని సక్రమంగా నడిపించుకోగలిగిన బలవంతులు కావాలి. ఈ జీవితం ఆయన ఏర్పాటు చేశాడు. ఈ జీవితం సక్రమం నడిపించుకున్నప్పుడే పిల్లరా బల నమ్మకమైన నా బిడ్డ హాని చేసి ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. ఆయన ఆనందించే రీతిగా మన జీవితాన్ని నడిపించుకోవాలి. మన కుటుంబాలు తీర్చిదిద్దుకోవాలి. దేవుని బిడ్డలు మనం ఉంటాం, మనం తిన్నామా ఉన్నామా ఓ పిల్లలు కాదండి, మనం తగిన భవిష్యత్తు ఏర్పాటు చేసుకుంటాం. మన పిల్లలు తీర్చిదిద్దుకుంటాం. సన్మార్గంలో మనం ఉంటున్నామా లేదా, సరైన విధంగా నడుస్తున్నామా లేదా, ఏం చేస్తున్నాం సారి మనలో మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని వైపు చూడాలి. ఆయన నమ్మదగిన వాడు. ఆయన మన జీవితాన్ని పిల్లలేమండి తీర్చిదిద్దే దేవుడు అయినాడు. పిల్లలు ఆయన అన్నాడు, మీరు ముందుగా వెళ్ళిపోండి. ఏమన్నాడు? మీరు ముందుగా వెళ్ళమన్నాడు. పిల్లలు సాయం చేయడానికి పిల్లల మన వెనువెంటే ఆయన అంటాడు. దేవునికి ఇష్టం. మన ముందుండేవాడు ఆయనే, మనం వెనుకుండేవాడు. అందుకే పిల్లలు ఏమంటే దేవుని వీళ్ళ ఆలోచన చేయండి. పేతురు గారు చూడండి చక్కటి మాట చెప్పాడు. పిల్లల ప్రభా నీవైతే నేను అప్పుడు ఏమన్నాడు? రమ్మన్నాడు. ఏమన్నాడంటే నిజమే, నడవటం పిల్లల నడవాలనే పిల్లలు. నువ్వు రావద్దు, నువ్వు నేను వస్తానన్నాడా? రా పేతురు అని చేసి రమ్మంటున్నాడు. ఆయన ఏమంటున్నాడండి? ఈ జీవితాన్ని నడిపించమంటున్నాడు, ఆగిపోవద్దు అంటున్నాడు. ఓ పిల్లలు ఓపిక సాగాలని చెప్తున్నాడు. అలాగే మనం ఏం చేయాలి? ఓ పిల్లరా ఈ జీవితాన్ని నడిపిస్తూ ఉండాలి. వాక్యం విన్నది పిల్లలు నేను మాకు మార్కులు ఇవ్వడానికి కాదండి, మీరు ఆ వాక్యం విని మీరు ఆశపడాలి. నేను ఆ జీవితాన్ని, ఆ ఉన్నతమైన శ్రేష్టమైన జీవితాన్ని నేను జీవించాలని కోరిక నీలో కలగాలి. ఆ యొక్క ఆశ నీలో కలగాలి. దేవుని బిడ్డలారా, ఇతరులు ఎవరైనా చక్కగా పిల్లలు 2 వస్త్రం వేసుకున్నారు చూసి అలాంటి వస్త్రం నేను కొనుక్కుంటే బాగుంది, ఇది ఆశిస్తున్నారు. ఈ ఆశగా మనకు ఉండాల్సింది. అది తప్పని నేను అనను. దానికన్నా ముందు ఉండాల్సింది ఏంటంటే ఆ ఉన్నతమైన శ్రేష్టమైన ఆత్మీయ జీవితం ఏదో దాన్ని కోరుకోవాలి. నువ్వు దాన్ని కోరుకున్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడంటే నీకేం చేయాలో అని చేసుకోవడం. నిన్ను పిల్లలండి నిన్ను కింద నడిపించుకోవడం, నీటి మీద నడిపించాలి. నిన్ను పిల్లలండి అబ్బో నేల మీద కాదు పిల్లల ప్లేట్లో నిన్ను తిప్పాలని దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. దేవుడికి హల్లెలూయా. ఎందుకంటే నీకు సాక్షి ఎదురో నీతిమంతుడు ఇలా వర్ధిల్తాడు, నీతిమంతుడికి ఇలా ఉంటాడు. దేవుడు నా భక్తులు ఎలా నిన్ను చూపించాలి. నేను చూపించాను పిల్లలు ఏం చేయబడి లేకపోతే ఆయన చూడలేకపోతున్నారు కాబట్టి నిన్న చూస్తారు. దేవుడికి స్తోత్రం కాదు కాబట్టి నేను ఉన్నతంగా నిలబడితే పిల్లరా ఆయనకు మహిమ. అందుకే ఆయన నిలబెట్టాలని చూస్తున్నాడు. నువ్వేం చేయాలి? నిలబెట్టడానికి పిల్లరా ఓ నీ పిల్లలు అన్నాడు బిగించాలి. ఆవేశాలు అనవసరమైన పిల్లలు ఏమండి అనాలోచితమైన నిర్ణయాలు ఏమాత్రం ఉండకూడదు. అందరం దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కోపపడు కానీ పాపం చేయదు. దేవుడు ఒక ఆయన ఇంటికి వచ్చాడు, ఇంటికి కారు వేసుకొచ్చాడటండి. కారు వేసుకొచ్చి దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. బెల్ల కొట్టాడు, తలుపు కొట్టాడు. పిల్లలు భార్య బయటికి రావటం లేదు. ఓ పిల్లలు తలుపు తీయడం లేదు. ఇల్లేదో పిల్లల దూరంలో ఉంది. ఇంటికి పిల్లలు గేట్కి మైగా ఇప్పుడు సుమారు 30 అడుగులు దూరం ఉంది. దేవుని బిడ్డలను ఆలోచించి 30-40 అడుగులు దూరం ఉంది. అయితే పిల్లలు భార్య బయటికి రావడం కోపం వచ్చేసింది. దీనికి కారుతో పిల్లలు గేటు గుర్తుకు లోపల వచ్చేసాడు. ఏం చేశాడండి? కారుతోటి గేటుకు గుర్తుకు లోపల వచ్చేసాడు. ఈ లోపల పిల్లలు అరిసరి శాతం పిల్లలు కేకేశాడు కాబట్టి పిల్లలకి కోపం వచ్చేసింది. గేట్ ఎక్కడ ఉంది, కారు ఎక్కడ ఉంది, ఆ కారుతో గేటుని గుద్దేశాడు. ఈ గేటును గుద్దట కారుకి రాబోయే లోపల చిన్నపిల్ల పిల్లలండి, చిన్న కూతురు, చిన్న ఆడపిల్ల, చిన్న కూతురు పిల్లల తలుపు డాడీ వచ్చారు. తలుపు తీయడానికి వచ్చింది. కరెక్ట్గా తలుపు తీయడానికి గుమ్మం దగ్గర వచ్చింది. తలుపు కారుతో గుద్దేశాడు తలుపు. దేవుని పిల్లల ఈ గేట్లు ఎగిరిపోయి దాంతో పాటు పిల్ల ఎగిరిపోయి చచ్చిపోయింది. తన కోపమే తన సత్యం. చూశారు అనాలోచితమైన నిర్ణయాలు ఆలోచనగా పిల్లలు ఏమండి తగిన విధంగా అలా నువ్వు ఎదగాలంటే ఆయన మొదట నువ్వు తెలుసుకోవాలి, ఆయన అర్థం చేసుకోవాలి. ఈ జీవిత సత్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఎవరు నీకు చెప్పనవసరం లేదు. నువ్వు కొడుకురా, నువ్వు మోకరించి ఉపవాసం అలా చేయాలి, ఇంకెవరు నీకు చెప్పనవసరం. నీకే తెలిసిపోద్ది అంతా కూడా. నీ ఆత్మ వెలిగించబడినప్పుడు నేను ఉపవాసం ఉండాలి, నేను దేవుడు నేను ఎలా ఉండాలి అలా ఉండాలి. ఇంకా పాస్టర్ గారు అంత మాట పిల్లలు చెప్పాల్సిన పని ఉండదు. పాస్టర్ గారు ఫోన్ చేయాల్సిన పని ఉండదు. ఇంకా అత్తమాట పాస్టర్ గారు నువ్వే ఫోన్ చేస్తావు, పాస్టర్ గారు నువ్వే అడుగుతూ ఉంటావు.
నువ్వు వచ్చే చేసి మోకరించి ప్రార్థన చేస్తుంటావు. అలాగే ఉన్నట్లయితే అంత బలంగా నువ్వు ప్రభునందు పిల్లరా వెలిగించబడిన ఆత్మీయ జీవితంలో నువ్వు ఉంటే పిల్లరా నీవు నీ కుటుంబానికి నీ గ్రామానికి అంతా కూడా గొప్ప రక్షణగా ఉంటావు. దేవునికి స్తోత్రంగా. నీ పేరు చెప్తే పిల్లల సమస్యలే కాదు, ఏ రోగాలు కూడా చుట్టుప్రక్కల సమీపించు. అటువంటి బలవంతుడిగా నేను చూడాలన్నది నీ ప్రభు ఆశ. ఆయన కోరిక తీరుస్తావా? ఆయన కోరిక తీరుస్తావా? నీ అనేక కోరికలు ఆయన తీరుస్తున్నాడు. నువ్వు అడిగిన వెంటనే నీకు అందిస్తున్నాడు. మరి ఆయన కోరిక తీర్చడం అందరూ దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలను ఆలోచించండి. మనం అడగకుండానే దేవుడు అందిస్తూ ఉంటాడు. చూడండి పిల్లరా, 250 యాంప్లిఫైయర్ పిల్లలు ఏమిటి మనం అడిగాం, పిల్లలు ఆయన ఇచ్చారు. దేవుని పిల్లలు నువ్వు ఇది పిల్లరా ఈ ఏడాది జరగకుండా ఇంకా ఏడాది కూడా అవ్వలేదు. నువ్వు దేవుడు ₹1,000 పిల్లలు ఏమిటి ఈ కీబోర్డ్ దేవుని బిడ్డలను ఆలోచించండి. చక్కగా పిల్లరా ప్రభు పిల్లలు ఏమిటి ఇచ్చాడు. దేవుని బిడ్డలను ఆలోచించండి. అలాగే పిల్లలన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఈ ఏడాది పిల్లలు చక్కగా పిల్లరా సంఘంలో పిల్లలు ఏమిటి లావణ్య పిల్లలు వాహమై అలా పిల్లలు ఎన్ని మంచి మంచి పనులు ఆయన మనం అడగకుండానే ఇది ఎలాగాని మనం ఆలోచిస్తుంది. కానీ ఈ లోపల అన్ని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, గొప్ప కార్యాలు ఆయన చేసే దేవుడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో ఏమాత్రం కూడా దోషము లేకుండా ఇలా ఇంట్లో పడదాం, ఆయన సన్నిధి సాగిపోదాం, ఆయన ఆశీర్వాదానికి వాసన అవుదాం. మన జీవితం పిల్లలు బతికేస్తున్నామా లేదా కాదు అని బ్రతకాల్సిన విధంగా అనగా ఆయన చెప్పిన విధంగా మనం చేస్తాం. మన మనసు ఎలాగుంటుందా లేదా ఆ రీతిగా ప్రయాసపడుతున్నామా లేదా అదే పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమె మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మన బలపరిచి నడిపిస్తున్నట్లు ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. మౌనంగా ఉండద్దండి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం.